ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మామిడికాయ పిండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మామిడికాయలో సి విటమిన్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. మామిడికాయ పిండి తయారు చేసుకోవడానికి ఏ పదార్థాలు అవసరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1 కప్పు బియ్యం రవ్వ, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, తాలింపు పచ్చిశనగపప్పు, చాయ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కప్పున్నర నీళ్లు, 1 మామిడికాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, తాలింపు వేరుశెనగ గుళ్ళు, ఇంగువ, మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేయాలి. 1 స్పూన్ ఉప్పు వేయాలి. అర స్పూన్ పసుపు వేసి మెత్తని పేస్ట్గా మిక్సీ చేయాలి. చూసారుగా, పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాలి. గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక తాలింపు వేయాలి. పచ్చిశనగపప్పు, చాయ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇవి కాస్త వేగాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేయాలి. ఇవి బాగా వేగాక గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. 1 కప్పు రవ్వ తీసుకుంటే కప్పున్నర నీటిని పోయాలి. గోల్డ్ కలర్ వచ్చిందిగా తాలింపు. ఇప్పుడు కప్పున్నర నీటిని పోయాలి. నీళ్లు బాగా మరగాలి. ఒక అర స్పూన్ ఉప్పు వేయాలి. మనం మామిడికాయ పేస్ట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అర స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. నీళ్లు బాగా మరిగాయి కదా, రవ్వ ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ రవ్వ పోయాలి. రవ్వను స్పీడ్గా పోస్తే ఉండకడుతుంది పిండి. అందువల్ల స్లోగా పోస్తూ కలపాలి. చూసారుగా ఫ్రెండ్స్, రవ్వ ఉండకట్టకుండా బాగా ఉంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాన్లో పెట్టి ఉడికించాలి. పాన్లో 1 గ్లాస్ నీటిని పోసి ఈ దగ్గరికి వచ్చిన రవ్వ ఉంది కదా, ఈ గిన్నెను పాన్లో పెట్టాలి. పాన్ మూత పెట్టాలి. కాస్త ఆవిరి వచ్చాక విజిల్ పెట్టాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఆవిరి వచ్చేసింది. విజిల్ పెట్టేస్తున్నాం. 2 విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టాలి. సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచాలి. పది నిమిషాలు అయిపోయింది. పిండిని ఒక బౌల్లో తీసుకుని దానిలో మామిడికాయ పేస్ట్ వేసి బాగా కలపాలి. బియ్యం రవ్వ పిండిలో మామిడికాయ పేస్ట్ బాగా కలిసేలాగా కలపాలి. చూసారుగా, బాగా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కాస్త నూనె వేయాలి. మనం ఇప్పుడు తయారు చేసుకున్న మామిడికాయ పిండికి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు కోసం మొదటగా వేరుశెనగ గుళ్ళు వేసి వేగించాలి. నూనె వేడెక్కింది. వేరుశెనగ గుళ్ళు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. వేరుశెనగ గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, చాయ మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేగించాలి. తాలింపు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేగించాలి. ఇప్పుడు కాస్త ఇంగువ వేయాలి. ఇంగువ మామిడికాయ పిండికి మంచి రుచిని తేవటమే కాకుండా జీర్ణశక్తికి కూడా బాగా సహాయపడుతుంది. ఈ తాలింపు బాగా వేగాక తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ పిండిలో వేసి బాగా కలపాలి.
ఈ మామిడికాయ పిండి తాలింపు బాగా కలిసేలాగా కలపాలి. చూసారుగా ఫ్రెండ్స్, మామిడికాయ పిండి తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మామిడికాయ దొరికిన రోజుల్లో మామిడికాయ పిండి చేసుకుంటే చాలా మంచిది. మామిడికాయలో విటమిన్ సి ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. అలాగే మనం పసుపు కూడా వాడాం. పసుపులో యాంటీబయాటిక్ లక్షణాలు ఉండటం వలన మనకు దగ్గు, జలుబు వంటివి రాకుండా కాపాడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామిడికాయ పిండిని. ఇటువంటి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.